మన టాలీవుడ్లో ఎందరో హీరోలు ఉన్నారు. అయితే ఆ హీరోలందరికీ తల్లిళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళల్లో కొంతమంది హీరోలకి మాత్రం ఇద్దరు తల్లిళ్ళు ఉన్నారు. అయితే ఆ హీరోలు ఎవరు, మరియు ఇద్దరు తల్లిళ్ళు ఉన్న హీరోలు ఎవరు, ఇంతకీ ఆ హీరోలు మొదటి తల్లికి పుట్టారా లేదా రెండో తల్లికి పుట్టారా అనే విషయాలు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి రీసెర్చ్కి వారం టైం పడుతుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ ఇక మనం వీడియోలోకి వెళ్తే, అయితే ఈ లిస్ట్లో మొదటిగా ఉండే హీరో ఎవరు అంటే అది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు. అయితే బాలకృష్ణ గారు ఇప్పటికే చాలా మంచి హిట్లు కొట్టి పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టి చాలామంది ఫ్యాన్ బేస్ని తెచ్చుకున్నారు. అయితే బాలకృష్ణ గారి తండ్రి అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి ఇద్దరు భార్యలని అప్పుడు పెట్టారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారి మొదటి భార్య పేరు వచ్చి బసవతారకం. బాలకృష్ణ గారు ఈమెకే పుట్టారు. అయితే ఈమె వచ్చేసి క్యాన్సర్ వచ్చి మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈమె మరణించిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి ఇంకొక టాలీవుడ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరే లక్ష్మీ తారకం. ఈమె వచ్చేసి బాలకృష్ణ గారికి వచ్చేసి రెండో తల్లి. కానీ బాలకృష్ణ గారు మాత్రం ఈమెని రెండో తల్లిగా యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఎంత కాదనుకున్నా బంధం బంధమే కాబట్టి బాలకృష్ణ గారి మొదటి తల్లి వచ్చి బసవ తారకం, ఇంకా రెండో తల్లి వచ్చేసి లక్ష్మీ తారకం. ఇలా ఇద్దరు తల్లిలు ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండేది మంచు మనోజ్ మరియు మంచు విష్ణు. వీళ్ళిద్దరికి కూడా వచ్చేసి ఇద్దరు తల్లిలు ఉన్నారు. అయితే వీళ్ళ తండ్రి ఎవరో కాదు, కలెక్షన్ కింగ్ అయినటువంటి మోహన్ బాబు. అయితే మోహన్ బాబు గారు కూడా ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మోహన్ బాబు గారు మొదటిగా పెళ్లి చేసుకుంది వచ్చేసి విద్యాదేవి. ఆమెతో పాటు పుట్టిన సంతానమే వచ్చేసి మన మంచు విష్ణు మరియు మంచు లక్ష్మి. వీళ్ళిద్దరైతే మాత్రం తన మొదటి సంతానానికి పుట్టిన పిల్లలనే చెప్పవచ్చు. అయితే కొన్నాళ్ళకు వచ్చి విద్యాదేవి గారు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మరణించారు. అయితే విద్యాదేవి గారు సోదరైనటువంటి నిర్మలాదేవి గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. దీంతో మంచు విష్ణు గారు మరియు మంచు లక్ష్మి గారికి విద్యాదేవి గారు మొదటి తల్లిగా, ఇక నిర్మలాదేవి గారు వచ్చేసి రెండో తల్లిగా కొనసాగుతున్నారు. ఇక నెక్స్ట్ ఈ లిస్ట్ లో ఉండేది ఎవరు అంటే నాగ చైతన్య గారు. అయితే నాగ చైతన్య గారికి కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు. అది ఎలా అంటే నాగ చైతన్య గారి తండ్రి అయినటువంటి మనముదుడైన నాగార్జున గారికి 2 వివాహాలు అయ్యాయి. అదే టాలీవుడ్ లో వచ్చేసి సినీ నిర్మాతగా పేరుగాంచిన దగ్గుపాటి రామానాయుడు గారి కూతురు, మరియు అలాగే టాలీవుడ్ లో వచ్చేసి హీరోగా పేరొందిన వెంకటేష్ సోదరైనటువంటి దగ్గుపాటి లక్ష్మి గారిని వచ్చేసి నాగార్జున గారు మొదటిగా వివాహం చేసుకున్నారు. అయితే వీరికో బాబు పుట్టారు. అయినా టాలీవుడ్ హీరో అయినటువంటి నాగ చైతన్య. అయితే కొన్నాళ్ళకి లక్ష్మీ గారి పైన నాగార్జున గారికి అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్న తర్వాత టాలీవుడ్లో హీరోయిన్ అయినటువంటి అమలా గారితో నాగార్జున గారు మళ్ళీ ప్రేమలో పడి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాంతో నాగార్జున గారికి వచ్చేసి లక్ష్మీ గారు వచ్చేసి మొదటి తల్లి కాగా, మరియు నాగార్జున గారి రెండో భార్య వచ్చేసి అమలా గారు వచ్చేసి నాగ చైతన్య గారికి రెండో తల్లిగా కొనసాగుతున్నారు. నెక్స్ట్ టాలీవుడ్ ప్రిన్స్ అయినటువంటి మహేష్ బాబు గారికి కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు. అయితే మహేష్ బాబు గారి తండ్రి అయినటువంటి టాలీవుడ్లో హీరోగా ఒక ఎలుగు వెలిగినటువంటి సూపర్ స్టార్స్ కృష్ణ గారికి వచ్చేసి 2 వివాహాలు అయ్యాయి. అయితే కృష్ణ గారి మొదటి ఇంద్రాదేవి గారితో పెళ్లి జరిగింది. అయితే వాళ్ళిద్దరికి అబ్బాయిలు 3 అమ్మాయిలు సంతానం కలిగింది. అయితే వాళ్ళల్లో ఒకరే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అయితే కృష్ణ గారికి తన భార్య ఉండగా సినిమాల్లో నటించేటప్పుడు మళ్ళీ టాలీవుడ్ హీరోయిన్ తోటి విజయ్ నిర్మలతో ప్రేమలో పడ్డారు. అయితే దీంతో ఆయన విజయ్ నిర్మలను వచ్చేసి రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ కారణంగా మహేష్ బాబు గారు ఇంద్రాదేవి మొదటి తల్లి కాగా, నిర్మలాదేవి గారు వచ్చేసి రెండో తల్లిగా కొనసాగుతున్నారు. అయితే నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉండే హీరో ఎవరు అంటే అది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అయితే ఎన్టీఆర్ గారికి కూడా వచ్చేసి ఇద్దరు తల్లిలు ఉన్నారు. అది ఎలా అంటే ఎన్టీఆర్ గారి తండ్రి అయినటువంటి నందమూరి హరికృష్ణ గారు. ఈయన టాలీవుడ్లో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించారు. అయితే ఈయనకి 2 వివాహాలు అయ్యాయి. అయితే హరికృష్ణ గారి మొదటి భార్య పేరు వచ్చేసి లక్ష్మీ కుమారి. అయితే వీరికి వచ్చేసి 3 సంతానం. వీళ్ళల్లో ఒకరే టాలీవుడ్లో అత్యంత శిఖరాల్ని అందుకున్నటువంటి నందమూరి కళ్యాణ్ రామ్. అయితే తర్వాత హరికృష్ణ గారి రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె పేరు వచ్చి శాలిని. హరికృష్ణ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకో వీళ్ళకి పుట్టిన సంతానమే వచ్చేసి టాలీవుడ్ యంగ్ టైగర్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు. అయితే ఈ విధంగా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా వచ్చేసి
ఇద్దరు తల్లిళ్ళు ఉన్నారనమాట. సో అనమాట. సో టాలీవుడ్ హీరోలకి ఇద్దరు తల్లిళ్ళు ఉన్న హీరోస్ అయితే ఇంకా వీళ్ళల్లో చాలామంది పెద్ద యాక్టర్స్ కూడా ఇద్దరు తల్లిళ్ళు ఉన్నారు. వీటి గురించి పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా పార్ట్ 2 అని కామెంట్ చేయండి, 100% చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే, మా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్తగా వస్తే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియో అయితే కలిసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.